హలో హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈ వీడియో అయితే ఆఫ్టర్నూన్ అయితే షూట్ చేస్తున్నాను, చాలా లేట్గా. ఆర్ఆర్బి క్లర్క్ రిజల్ట్ గురించి ఏమైనా అప్డేట్ వస్తే మీతో పంచుకుందాం అని చెప్పేసి. నిజం చెప్పాలంటే నైట్ నుంచి కూడా నేనైతే ఎగ్జామ్ రాలేదు, నేను రిజల్ట్ కోసం చూడాల్సిన అవసరం లేదు. బట్ నా కోసం నేను ఎంత ఎదురుస్తాను నాకు తెలియదు, కానీ అంతకన్నా 200-300% అయితే ఎక్కువ వెయిట్ చేస్తున్నాను. బట్ అప్డేట్ అయితే చెప్తాం లాస్ట్లో, ఓకేనా? ఈ వీడియోలో అయితే మొత్తం మనం 3 విషయాల గురించి మాట్లాడుకుందాం. దయచేసి చూసే ప్రతి ఒక్కరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోస్ని అయితే లైక్ చేయండి, అలాగే షేర్ అయితే చేయండి. ఇక మెయిన్ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎస్బీఐ పిఓ, ఎస్బీఐ క్లర్క్ సంబంధించిన ఏమైనా అప్డేట్ ఉందా లేదా దాని గురించి ఒక వీడియో చేయండి అని చెప్పేసి రెగ్యులర్గా కామెంట్స్ అయితే వస్తున్నాయి. మీరు గమనించినట్లయితే కామెంట్ సెక్షన్స్లో ఆ కామెంట్స్ అయితే అలాగే ఉన్నాయి ఇప్పుడు కూడా, ఓకేనా? నేను చెప్తున్నాను కదా, అక్టోబర్ ఎండింగ్లో ఏమైనా రావచ్చు నోటిఫికేషన్స్. అక్టోబర్ సెకండ్ వీక్ నుంచి కౌంట్డౌన్ స్టార్ట్. కానీ సర్ప్రైజింగ్ బ్యాంక్ అంటే ఎస్బీఐ బ్యాంక్ కాబట్టి పెద్ద పెద్ద వాళ్ళు కూడా నవంబర్ ఫస్ట్ వీక్ రావచ్చు ఇవన్నీ అని చెప్పేసి ఒక అంచనాతో ఉన్నారు. కానీ చెప్పలేం, అక్టోబర్ థర్డ్ వీక్ నుంచి కూడా మనకి ఏమైనా నోటిఫికేషన్స్ ఎస్బీఐ తరపున ఏమన్నా వస్తాయి. బట్ అఫిషియల్గా ఇది అప్డేట్ అయితే ప్రస్తుతానికి అయితే లేదు. మీరు ఈ ఐబీపీఎస్కి ప్రిపేర్ అయ్యేది, ఆర్ఆర్బీకి ప్రిపేర్ అయ్యే ప్రిపరేషన్ మీకు ఖచ్చితంగా ఎస్బీఐకి అయితే ఉపయోగపడుతుంది. ఆ నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి, దాని గురించి మీరు ఏం ఆలోచించకుండా మీ ప్రిపరేషన్ అయితే అలాగే కొనసాగిస్తూ ఉండండి. ఇంకొక చిన్న విషయం, చాలామంది పిఎన్బికి సంబంధించి, పిఎన్బి బ్యాంక్ సంబంధించి ఎస్ఓకి అయితే చాలామంది క్వాలిఫై అవ్వడం జరిగింది. దాని గురించి రిజల్ట్ రావడము జరిగింది. ఇప్పుడు దానికి సంబంధించిన స్కోర్ కార్డ్ రావడం అయితే జరిగింది. నాకు తెలిసి మ్యాక్సిమం మన ఫాలోవర్స్ అయితే ఎస్ఓకి సంబంధించిన వాళ్ళు ఉండరు. బట్ ఎవరైనా ఉంటే మీ స్కోర్ అయితే కింద తెలియచేయండి. ఎస్ఓకి సంబంధించిన వాళ్ళు కూడా మన ఛానల్ చూస్తున్నారని చెప్పేసి కంపల్సరీ మనకు ఇంకొంచెం ఇన్స్పిరేషన్ అయితే వస్తుంది. ఎవరైనా అంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి. ఇక ఆర్ఆర్బి క్లర్క్ గురించి, రిజల్ట్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఎస్బీఐని ఫాలో అవుతుందా? ఫాలో ఎలా అవుతుందో తెలుసా? ఇంకా స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నట్టుంది. కొమ్మిల్సి వాళ్ళు ఏమన్నా మెంటల్ టెస్ట్ ఏమైనా చేస్తున్నారా? మన వాళ్ళకి స్టూడెంట్స్కి ఏమన్నా ఇచ్చే తక్కువ 9 రోజులు ఎలా ప్రిపేర్ అవుతారో చూద్దాం, ఈ తక్కువ రోజులు ఎవరు జాబ్ కొడతారో చూద్దాం అని చెప్పి ఏమైనా టెస్ట్ చేస్తున్నారా? ఏమో అలానే ఉంది సిచ్యువేషన్. 8-9 రోజుల్లో మెయిన్స్కి ఎలా ప్రిపేర్ అవుతారు? ఒక 4-5 నెలల్లో కూడా మెయిన్స్ ప్రిపేర్ అవ్వడం కష్టమే, చాలా హార్డ్గా ఉంటాయి. అలాంటిది 8-9 రోజులు ఇంకా బ్యాలెన్స్ ఉన్నప్పుడు కూడా ఇప్పుడు రిజల్ట్ ఎక్కువ సిచ్యువేషన్ ఏంటి? అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు? పోనీ గ్యాప్ ఏమైనా తక్కువ ఉందంటే ఎగ్జామ్ రాసిన తర్వాత బోల్డ్ అంత గ్యాప్ ఉంది కదా, ఎంతో గ్యాప్ ఉంది కదా, కొత్త ఒక్క రిజల్ట్ వస్తుంది కదా, చివరికి పిఎన్బి రిజల్ట్ కూడా వచ్చేసింది కదా. మరి ఎందుకు ఇది ఆగుతుంది? మరి ఎందుకు ఇదేమన్నా ఎస్బీఐ మాదిరి ఏమన్నా స్టూడెంట్స్ మెంటల్ టెస్ట్ ఎబిలిటీ ఏమైనా టెస్ట్ చేస్తుంటారా? అసలు ఇది కరెక్టేనా? అసలు దూరం ట్రావెలింగ్ వెళ్ళే పరిస్థితి ఏంటి? అసలు దీని నుంచి ఐబీపీఎస్ ఎందుకు ఆలోచించట్లేదు? అస్సలు అర్థం కాని పరిస్థితి. ఫైనల్గా మన వాళ్ళకైతే నేను మాట అయితే చెప్పాలి, మీకు చాలా ఇంపార్టెంట్ విషయం అయితే మీరు గుర్తుపెట్టుకోండి. ఐబీపీఎస్ క్లర్క్ రిజల్ట్ కోసం వెయిట్ చేసే వాళ్ళల్లో 85% అయితే ఐబీపీఎస్ పిఓకి క్వాలిఫై అయితే అయ్యారు మెయిన్స్కి. తెలంగాణ నుంచి అవ్వచ్చు, కర్ణాటక నుంచి అవ్వచ్చు, ఆంధ్ర నుంచి అవ్వచ్చు, చాలా వరకు మన సబ్స్క్రైబుల్ గురించి చెప్తాను. ఈ ప్రిపరేషన్ అనేది మీ క్లర్క్ ఉపయోగపడుతుంది. మీరు క్లర్క్ రిజల్ట్ గురించి వెయిట్ చేయాల్సిన అవసరం. మిగిలిన ఒక 20% అలా ఉంటారు కదా పిఓ క్వాలిఫై అవ్వకుండా క్లర్క్ కోసం వెయిట్ చేసేవాళ్ళు. మీరు క్లర్క్ కోసం వెయిట్ చేయొద్దండి, కసిగా చదవండి. మీ పిఓ క్వాలిఫై కాలేదు కదా అని చెప్పేసి కసిగా చదవండి. అది ఖచ్చితంగా మీకు ఎస్బీఐకి ఉపయోగపడుతుంది, రాబోయే ఎల్ఐసికి ఉపయోగపడుతుంది, రాబోయే ఐబీపీఎస్ పిఓకి ఉపయోగపడుతుంది. ఉపయోగపడింది దేనికి? వాళ్ళు రిజల్ట్ రేపిస్తే మీరు ఏం చేస్తారు? వారంలో ఏమవుతుంది మీ వల్ల? ఒక్కసారి ఆలోచించండి మీరు ఈ విషయాన్ని. దీని గురించి ఎక్కువ ఆలోచించి టైం వేస్ట్ చేస్తారా? లేకపోతే రాలేదని పిఓకే రాలేదు కదా ఇంకొంచెం కష్టపడి చదువుతారా? చదివేలాగా చదువుతున్నారు ఐబీపీఎస్ పిఓకి చదివే వాళ్ళు. మీరు క్వాలిఫై కాని వాళ్ళు ఆలోచించండి. ఆలోచించాల్సిన టైం కూడా వచ్చింది, ఓకేనా? ఇకపోతే రిజల్ట్ అంటారా? చెప్పాను కదా, శుక్రవారం సాయంత్రం అన్నా ఇస్తారు ఖచ్చితంగా అనుకున్నాం. కానీ మరి 2 వీక్స్ పిఓ రిజల్ట్కి దీని వీక్ కింద గ్యాప్ పడ్డం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. ఏముందో దీని వెనక? వాళ్ళకు ఎంక్వైరీ వాళ్ళకి ఫోన్ చేసి నెత్తి నోరు కొట్టుకుంటుంటే ఈ వీక్లో రిజల్ట్ ఉందని చెప్తున్నారు వాళ్ళు. ఐబీపీఎస్ నెంబర్స్ కాల్ చేస్తుంటే అంతకు మించి ఎలాంటి అప్డేట్ ఇవ్వట్లేదు వాళ్ళు. ఏ సెకండ్ వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఏమి అనే మాట చెప్పిన పాపానికి వెళ్ళట్లేదు వాళ్ళు. ఎక్కడి నుంచి తేవాలి అప్డేట్? ఇది సిచ్యువేషన్. మీరు ఎవరైనా కాల్ చేస్తుంటే ఏం చెప్పారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఎవరైనా మెయిల్ చేస్తుంటే దానికి ఏమొచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి. ఏదైనా మంచిగా మీరు సంతోషపడే న్యూస్ ఏదైనా వస్తే అర్ధరాత్రి ఎప్పుడైనా సరే మనం వీడియో చేయడానికి అయితే కంపల్సరీ సిద్ధంగా ఉంటాం. దయచేసి చూసే ప్రతి ఒక్కరు మన వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్.